యూనివర్సిటీలలో ఉంది. ఇప్పుడు యూనివర్సిటీలలో కీలకమైన పోస్టులు ఇచ్చేటప్పుడు మాలామాదిగా అయితే సరే మనోళ్ళు వైస్ ఛాన్సలర్స్ ఉంటే వేరు, కొంత కీలకమైన పోస్ట్ రావచ్చు. కానీ ఓసీలు వైస్ ఛాన్సలర్స్ ఉండి చేసినప్పుడు చివరికి బీసీలు వైస్ ఛాన్సలర్స్ ఉండి చేసినప్పుడు కూడా మన కీలకమైన పోస్టులు రావు. ఈవెన్ చాలా దిక్కులో కూడా ఎస్సీ ఎస్టీలు అంటే ఏదో ఆ ఎస్సీ ఎస్టీ షేర్ డైరెక్టరు లేకుంటే హాస్టల్ వార్డెను ఇట్లాంటి పోస్టులేగా. ఎట్లయితే ఇప్పుడు మన మాలమాదిగలు రోడ్డు ఊడ్చడానికి పనికొస్తారు చూడు, ఆ మున్సిపాలిటీ ఉద్యోగాలు తప్ప ఇంకో ఉద్యోగాలలో వాళ్ళకి లేవు, ఉండవు కదా. మున్సిపాలిటీ ఉద్యోగాలు 100% వాళ్ళే ఉంటారు. బ్రాహ్మణులు ఉంటారు, నా రెడ్లు ఉండరు, ఎవ్వరు ఉండరు, ఇక బీసీలు కూడా ఉండరు చివరికి. సో ఇట్లా ఇప్పటికీ కుల వ్యవస్థ ప్రకారంగానే సిస్టమ్స్ నడుస్తున్నాయి. ఈవెన్ ప్రైవేట్ కార్పొరేట్ సెక్టార్లో కూడా అంతే. దేనికి ఉంటున్నారు వీళ్ళు? పాయకాయలు కడగడానికి, డ్రైవర్లుగా, ఊడ్చోడానికి. మిగతా ఉద్యోగాలకు ఎవరు పనికిరారు. ఆ పరిస్థితి ఇప్పటికీ ఉంది కార్పొరేట్ సెక్టార్లో కూడా. ఇది మారాలంటున్నాను. అంటే పనికిరారంటే వాళ్ళ స్కిల్ బట్టి తీసుకుంటారా, డెలివరీలో చేసుకున్నట్టు? స్కిల్ నీ కులం క్యాస్ట్ కాలంలోనే నీ స్కిల్ ఎగిరిపోతుంది అక్కడ. అక్కడ దాకా ఎందుకంటే ఇప్పుడు ఐఐటి ఖరగ్పూర్ నిన్నగాక మొన్న 2 days బ్యాక్ నేను చెప్పే ముచ్చట. ఐఐటి ఖరగ్పూర్లో దళితుడు అయినందుకు ఆ పిల్లోని నాన్ వెజ్ తినద్దని పెద్ద గొడవ చేసి వాని మీద దాడి చేసి హాస్పిటల్ పాలైండు నాన్ వెజ్ తిన్నందుకే. అట్లా సపరేట్గా మీకు నాన్ వెజ్ సపరేట్గా మీరు వేరే క్యాంటీన్ పెట్టుకోవాలి, వేరే దగ్గర తినాలి, మా దగ్గర తినద్దని చెప్పేసి గొడవై లొల్లైంది ఐఐటి ఖరగ్పూర్లో. నేను చెప్పే ముచ్చట నిన్నగా మొన్న 2 days బ్యాక్ ఈ ముచ్చట నేను చెప్పేది. అంటే నాన్ వెజ్ తినే దగ్గర కూడా వానికి హక్కు ఉండదా? వాడు నాన్ వెజ్ తిన్నాడు, అది క్యాంటీన్లో నాన్ వెజ్ కూడా పెడతారు, వాడు పెట్టుకొని తిన్నాడు, ఇక్కడ కూర్చున్న కాడ వాడు వెజ్ తిన్నాడు, వీడు నాన్ వెజ్ తిన్నాడు, వండిన అన్నారుగా. బ్రో వెజ్ తినొచ్చు నాన్ వెజ్ తినొచ్చు అని మెనూలోనే ఉంది అక్కడ. మరి ఎట్లా నువ్వు ఎట్లా కొడుతావు? అసలు తినే హక్కు ఎవరిది? వాడు నేర్పాలా తినే హక్కు? అంటే ఐఐటి ఖరగ్పూర్ లాంటి వాటిల్లో కూడా ఇంత దుర్మార్గమైన కుల వివక్షత ఉంటే తిండి కాడ కూడా ఉంటే ఏంటి పరిస్థితి?